హాయ్ ఫ్రెండ్స్. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దానికి ముందు ప్రీవియస్గా మనకు లాస్ట్ 6 days చూసుకుంటే మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో సస్టైన్ అయింది. సో ఇక్కడ ప్రీవియస్ డేస్లో చూస్తే 7th రోజు 49,600 లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుండి ఆ నెక్స్ట్ డే మనకు 50,000 అండ్ 50,200 వరకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ డౌన్ వచ్చి ఆల్మోస్ట్ 5 days నుండి ఇదే రేంజ్లో మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది. అరౌండ్ 50,000 to 49,600 వరకు. సో ఆల్మోస్ట్ 400 పాయింట్స్లోనే లాస్ట్ 6 days 5 days నుండి మార్కెట్ అనేది ఇక్కడే సస్టైన్ అవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ రేపు మార్కెట్ ఎట్ సైడ్ అయినా బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. మోస్ట్లీ ఛాన్సెస్ అయితే మనకు డౌన్ సైడ్ బేరిష్ మూమెంట్ అయితే రేపు కనబడుతుంది. 49,587 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తేనే మనకు డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అరౌండ్ 49,000 వరకు మార్కెట్ అనేది ఫాల్ చూడవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ 50,200 అబోవ్ ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే మనం 50,700 వరకు కూడా మంచి మూమెంటం అనేది చూసే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్లీ అప్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది డౌన్ సైడే ఉంది అనమాట. బట్ మార్కెట్ 50,000 అండ్ 49,600 మధ్యలో ఉంటే మనం ఇక్కడ ఈజీగా మంచిగా స్కాల్పింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా ఏదైనా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మంచి మూమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అరౌండ్ 1000 పాయింట్స్ వరకు చూసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవి బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్. సో అప్ సైడ్ మనకు 50,200 బ్రేక్అవుట్ ఇస్తే పైన క్యాండిల్ క్లోజ్ అయితే మనము అరౌండ్ 50,700 వరకు ఆల్మోస్ట్ మనం 700 పాయింట్స్ ఇక్కడ మనం మూమెంటం అనేది చూడవచ్చు. అలాగే డౌన్ సైడ్ అయితే 49,580 బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మనం 49,000 వరకు ఈజీగా మూమెంటం అనేది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ రేపటి ఇంట్రాడే ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఏవైనా చేంజెస్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.